తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్ అండి. రాష్ట్రంలోని దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం వికలాంగుల సహకార సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. ఆగస్టు 1వ తేదీ నుంచి వికలాంగులకు చేయూత అనే పథకాన్ని ప్రారంభించబోతున్నట్టు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు అయితే ఈ మేరకు వెల్లడించడం జరిగిందండి. ఆగస్టు 1వ తేదీ జరిగే తొలి కార్యక్రమానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు హాజరు కానున్నట్లు ఈ మేరకు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ గారు అయితే తెలియజేస్తూ ఉన్నారండి. అలాగే ప్రతి నెల తొలి మరియు 3వ గురువారంలో మలక్పేటలోని వికలాంగుల సహకార సంస్థ ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తామంటూ ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 2వ, 3వ గురువారంలో ఈ యొక్క దివ్యాంగుల సమస్యల కోసం ఫోన్ ఇన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని, ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం ఎవరి కోసం అంటే మలక్పేటలోని ప్రధాన కార్యాలయానికి రాలేనటువంటి దివ్యాంగులు, 100% వికలత్వం కలిగిన వారు, ఇలాంటి వారు ఫోన్ చేసి తమ వినతులను తెలియపరచవలసి ఉంటుందని ఈ మేరకు చైర్మన్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొని దివ్యాంగుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ఈ మేరకు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు అయితే తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఎవరైతే దివ్యాంగులు తమ దీర్ఘకాలిక పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా మలక్పేటలోని వికలాంగుల సహకార సంస్థ కార్యాలయానికి వెళ్ళి మీరైతే మీ యొక్క సమస్యలపై చైర్మన్ గారికి దరఖాస్తులను సమర్పించవచ్చండి. 100% వికలాంగత్వం ఉండి వెళ్ళలేని వారు ఫోన్ చేసి ఈ మేరకు మీరైతే మీ సమస్యలను తెలియపరిచి ఈ మేరకు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా దరఖాస్తులను చైర్మన్ గారికి అందించాల్సి ఉంటుంది. ఈ దివ్యాంగులకు సంబంధించిన వికలాంగులకు చేయూత పథకాన్ని ఎవరైతే దివ్యాంగులు మీకు సమస్యలు ఉండి పరిష్కారం కాని వారు ఈ పథకం ద్వారా అయితే మీరు వినతులు ఇచ్చి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి. దివ్యాంగులకు సంబంధించి రేషన్ కార్డులు, పెన్షన్, ఉద్యోగ సమాచారం, రిజర్వేషన్ సమాచారం ఏది ఉన్నా నేను ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.